నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ సార్. నేను అడిగే ప్రశ్నలన్నిటికీ టగడగా సమాధానం చెప్పాలి. మహాత్మా గాంధీ గారు ఏ ఊర్లో పుట్టారు? టగడగా చెప్పండి. టకటకా చెప్పాలంటే పోర్బందర్ లో పుట్టాడు. నిజమేనా? నిజమే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఆంధ్రదేశానికి మొదట రాజధాని ఏది? టగడగా చెప్పండి. టకటకా చెప్పాలంటే కర్నూలు. నిజమే కదూ? నిజమే నిజమే నిజమే. ఇప్పుడు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ఏ పంటకు ప్రసిద్ధి? టగడగా చెప్పండి. పొగాకు. నిజమే కదూ? ఏమిటయా సమాధానాలు చెప్పి నిజమే కదూ నిజమే కదూ నన్ను అడుగుతున్నావు? నాకు సమాధానం తెలుసుకోలేదు ఆయన. సారీ సార్, ఇంటర్వ్యూ చేసేది మీరే కదా. ఇంకో ప్రశ్న అడగండి, టకటకా సమాధానం చెప్తాను. తెలుగు గంగ కాలువ తమిళనాడుకి ఎప్పుడు చేరుతుంది? తెలుగు గంగ తమిళనాడుకి చెప్పాలి. తెలుగు గంగ ఎప్పుడు చేరుతుంది? టక్క 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 చెప్పాలబ్బాయా. ఎప్పుడు చేరుతుంది అబ్బాయా? ఇంకేం చేరుతుంది? శనిలాగా నువ్వు తగిలితే నాకు పట్టినట్టే పంజాబ్కి తమిళనాడుకి ఒకటేమిటి, ఇండియా మొత్తానికి నీ పరమశని పట్టబట్టే దేశ పరిస్థితి 3 బంధులు 6 మద్దర్లు అయిపోయింది. ఎవరినై నువ్వు టగడగా తిట్టింది? సారీ సార్, మిమ్మల్ని కాదు సార్, శనిని తిట్టాను సార్. కాదు శనిలాగా ఉన్నా నన్ను తిట్టావు. ఏమయ్యా ప్యూన్, విన్నావుగా? శనిన్నా పర్వాలేదు సార్, పరమశని అంటూ టగటగా తిట్టాడు. అది నాకు వినపడింది. ప్యూన్, వీడిని టగటగా ఇచ్చి బయటికి నెట్టే. టేక్ మీ వే. టకటకా పంపించదు సార్. టేక్ మీ వే, టేక్ మీ వే. ప్లీజ్ సార్. సార్, రోజు రోజుకి కలలు బతికే తప్ప నిజ జీవితంలో నేను ఉద్యోగస్తుని కాలేనా? చిల్లర లక్ష్మీదేవి లాంటి ఆ లక్ష్మిని పెళ్లి చేసుకుంటే నేను ఇంటి పట్టు నుండి భార్యకు సేవలు చేసుకుంటే హాయిగా బతికేయచ్చు. ఇంటర్వ్యూలకు తిరిగి విసుగు పుడుతుంది. ఏ కంపెనీకి వెళ్ళినా పాలిటిక్సే. నందిగారి దగ్గర ఏదో చిన్న ఆధారం దొరికింది కదా అని అనుకుంటే కొద్ది రోజులకి ఆవిడ పిచ్చి నాకు పట్టేట్టుంది. మళ్ళీ శృంగార కావ్యాలు చదవమంటవా? చదివి వాటిలోని సెక్స్ అర్థాలని విడమర్చి చెప్పమంటుంది. దీనికి బాధపడ్డావు ఎందుకు? నువ్వు వయసులోనే ఉన్నావు. ఆ గ్రంథాలు చదివితే నీకు శృంగారంలోని కీ పాయింట్స్ తెలుస్తాయిగా. శృంగారం లేదు, బంగారం లేదు. ఇంకేదైనా ఉద్యోగం చూడవే. ఉద్యోగ షార్టుంచి చిన్న సలహా మాత్రం ఇవ్వగలను. ఓ మంచి అందగాడు ఉద్యోగస్తుని చూసి ప్రేమించి పెళ్లి చేసుకో. నీకు ఉద్యోగ అన్వేషణ తప్పుతుంది, జీవిత భాగస్వామి దొరుకుతాడు. నీ బోర్డు సలహా నాకు అక్కర్లేదు. అది బాబాయ్ నా ఉద్దేశం. నాకెటూ ఉద్యోగం లేదు, వస్తుందన్న ఆశ లేదు. అందుకని నెలకి 2500 రూపాయలు సంపాదించే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాననుకో, మన జీవిత సమస్య తీరిపోతుంది, ఇద్దరం సెటిల్ అయిపోతాం. నిజమే అనుకో. చూస్తూ నిన్ను చేసుకునే దౌర్భాగ్యాలు దొరుకుతుందా అని. దొరికింది కాబట్టి చెప్తున్నాను. కానీ ఆ అమ్మాయికి నేను పెద్ద ఆఫీసర్ అని అబద్ధం చెప్పేశాను. ఆరిపిడుగా ఆ అబద్ధాన్ని మేనేజ్ చేస్తూ ఆ అమ్మాయితో పెళ్లి సంబంధాన్ని సెటిల్ చేయడానికి నాకు పెద్ద మనిషి కావాలి. అంటే నీ దృష్టిలో నేను ఒక బేవర్స్ వేదవనా? చచ్చా, నేను ఆ మాట అంటానా? నువ్వే అనుకున్నావు. సరే అబ్బాయి, నన్ను పెద్ద మనిషిని అన్నావు గనక స్వయంగా నేనే రాయబారానికి పెడతాను. ఈ రంగవార్తాండ రాయబారము సఫలీకృతముకు గాక. అయితే ఆ అమ్మాయి అడ్రస్ వివరాలు చెప్పు. కళ్ళ కాదు మాట వినవే గొల్లపామ, చల్లగొన్న వచ్చినాని గొల్లపామ. కళ్ళ కాదు మాట వినవే కొత్త గోడలివైతే గొల్లపామ. ఏ రొక్క మిత్త పుచ్చుకోయే. ఎవరండి లోపల? స్నానం చేస్తున్నాను, లోపలికి వచ్చి కూర్చోండి, వస్తున్నా. ఆహా ఆహా, ఈ రచనా చమత్కృతి ఏమియో కాని
కురు సార్వభౌముండనైన మదీయ మానసములు సైతం అధక్కరించుచున్నది. కిరీటం పోయిన కృష్ణా పుష్కరాలకేసాను కృష్ణుడు వేషం. ఏమిటో ఫ్లూటు. ఎవరి దిగంబర సుందరి? నేను జనపాల గోపి లోల కృష్ణ ముకుంద మనోహర. ఎవరిని? నన్నే? నిన్నే కన్నయ్య. నువ్వు నిజంగా నా కృష్ణుడివే కదా? అవునవును. ఎలా కనిపెట్టావు? ఊపిరాడకుండా వాయించారుగా ఫ్లూట్. అప్పుడే కనిపెట్టేశా మీరు నా కృష్ణుడని. కనిపెట్టేశావు. ఎవరికి చెప్పకు. కృష్ణ ఏమిటిది? బ్రహ్మాండము. అన్నయ్య మన్ను తిన్నానని అమ్మతో కంప్లైంట్ చేసినప్పుడు మా అమ్మ యశోదకు నా నోట చూపితేనే అదే ఇది. కాలగమనమున కిందకి దిగినది, కలికాలము కావున కొంచెము పెరిగినది. ఎంత చమత్కారి కన్నయ్య. అసలు నీకిక్కడికి రావాలని ఎందుకు అనిపించింది? పెళ్లి సంబంధం మాట్లాడడానికి రాయబారం వచ్చాను. పెళ్ళాడాలని ఎన్నాళ్లకు నీకు కోరిక కలిగింది కన్నయ్య? పెళ్లాడాలని నిన్నాడాలని కాదు కన్నమ్మ అని వచ్చింది. ఈ ఇంట్లో లక్ష్మి అని పుత్తడి బొమ్మ లాంటి ఒక అమ్మాయి ఉందట. మా ఇంట్లో ఆనంద్ అని గంధపు చెక్క లాంటి ఒక కుర్రాడున్నాడు. ఈ పుత్తడి బొమ్మకి ఆ గంధపు చెక్కకి ముడి పెడితే ఆ తర్వాత మనిద్దరం ముడేసుకుని దడిగట్టుకుని ఆనంద సాగరంలో. అయితే లక్ష్మికి సంబంధం మాట్లాడాలని వచ్చావా? లోక కళ్యాణార్థం. పోనీలే, ఇలాగైనా నన్ను కరుణించావు. రేపు నేను పుత్తడి బొమ్మను పార్కుకు తీసుకొస్తాను. నువ్వు ఆ గంధపు చెక్కను పార్కుకు తీసుకురా. వాళ్ళిద్దరినీ కలిపేసి మనిద్దరం పెనేసుకుపోదాం. మీరంటే నాకు చాలా ఎంతో గొప్ప ఇష్టం. ఆ మాట చెప్పడానికే రాయబారం నడపాలా? దేనికైనా పెద్దల సర్దుబాట్లు, సలహాలు, సహకారాలు లేకుండా నేనేమీ చేయలేను. నేను అంతే. మరి మీ పెద్దవాళ్ళంతా? అమ్మా నాన్న ఎవరూ లేరు. అన్నయ్య ఉన్నా ఆయనకి నేను లేను. ఎవరున్నా లేకపోయినా ఇక నుండి మీకోసం నేనుంటాను. ఏమంటారు? వేదమంత్రం కన్నా మంచి మాట విన్నాను, అంతే చాలు. మాధవా గోపిక. కృష్ణ, నువ్వు ఇలా ప్రేమికుల జంటను కలుపుతూ ఉంటే ద్వాపర యుగంలో అర్జునుడికి సుభద్రకి కళ్యాణం చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి కదా. ఆ యుగంలో కథ నీకు ఇంకా జ్ఞాపకం ఉందా గోపిక? ఈ కట్నాల గొడవలు లేకపోతే రోజుకో 100 పెళ్లిళ్లు చేసి బ్రోకర్ మార్తాండా అనే సార్థక నామధేయుడై ఉండేవాణ్ణి. మరి ఈ ముహూర్తం, వివాహ వేదిక ఎక్కడా? ఎక్కడే? రాస్కల్. బట్టలని నాశనం చేశాడు సైతాన్. అన్ననే లాభం అబ్బాయా. నీ బట్టల మురికికి మూల కారణం నేను. ఓహో, ఇదంతా తమరాశీర్వాదమా? శుభమాని పెళ్లికెళ్తుంటే బురద జల్లేవు. నువ్వు మనిషివేనా? కాదని నీకు తెలుసు కదబ్బాయా. ఒరిజినల్ అయినా బురద చల్లడానికి మంచి ముహూర్తం, చెడ్డ ముహూర్తం ఉండవబ్బాయా. ఏడిసావు. చేసింది చెత్త పని, మళ్ళీ ధర్మ ప్రవచనాలు. హోలీ ఆడుకుని వచ్చావా? ఈ బురదేంటి? ఏం చేయను బాబాయ్, పేదవాడి పెళ్లికి ఓటి మధ్యలే మంగళవాద్యం అని ఆ కారు మీద నా బట్టలన్నీ నాశనం చేశాడు. కర్మ. ఏం చేస్తాం? పాత బట్టలే పట్టు బట్టలు అనుకుని బయలుదేరు. ఓం నీరాజనం సుమాంగళ్యం కోటి సూర్య సమప్రభం అహం భక్త్యా ప్రదాస్వామి స్వీకృష్య దయానిధే
సమస్తాపరాధ క్షమార్థం సర్వమంగళ ప్రాప్తయార్థం కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. కృష్ణ మొత్తానికి వాళ్ళ కళ్యాణం పూర్తయింది, మరి మన కళ్యాణం ఎప్పుడు? మనసులు కలిశాక మనువెందుకు సత్య? మానవ కళ్యాణమే మాధవ కళ్యాణం. ఏమిటి లక్ష్మి అలా చూస్తున్నావు? ఈ ఇల్లు నీకు నచ్చలేదా? ఇది నాకు కలిసి వచ్చిన ఇల్లు. బాబాయ్తో ఉన్నంతకాలం నా లైఫ్ హ్యాపీగానే గడిచింది. బాబాయ్ నేను బ్రహ్మచారులం కదా, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. అందుచేత సొంత పనులతోటే బద్దకించి ఇంటి పనులు వదిలేసేవాళ్ళం. ఇక్కడ నుంచి నేనున్నానుగా. ఆ.